నమస్తే. తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆలోచించండి. 100 రూపాయలు పెట్టి చెప్పులు కొంటే 100 సార్లు ఆలోచిస్తున్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. స్తోమతకి మించి చదివిస్తున్నాం. అసలు వాళ్ళు చెప్పేది చదివేనా? వాళ్ళు బోధించేది పాఠమేనా? మీ పిల్లలు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? లోపం నేర్పడంలో ఉందా? నేర్పే టీచర్లో ఉందా? స్కూల్స్లో ఉందా? విద్యార్థిలో ఉందా? కొన్ని విద్యార్థి ఏమైనా తెలివి తక్కువడా? మీరు సక్రమంగా ఫీజులు కట్టడం లేదా? మీరు గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకున్న చదువుని మీ బాబు దాంట్లో 100వ వంతు నేర్చుకుంటున్నాడా? ఆలోచించండి. 100 రూపాయలు ఖర్చు పెడితే చెప్పులు కొంటున్నాం. సంవత్సరం కూడా 10 సార్లు కూడా వేస్తే ఈ సంవత్సరం పాలిస్తే బట్టలు కొంటున్నాం. కానీ విద్యార్థి భవిష్యత్తు గురించి మీరు పెట్టే లక్షలు ఉపయోగపడుతున్నాయా? లేదా వాడికి కావాల్సిన విజ్ఞానాన్ని, వాడికి కావాల్సిన జ్ఞాన సంపదను మీరు అందించగలుగుతున్నారా? అందించగలిగే స్థితిలో స్కూళ్ళు ఉన్నాయా? స్కూల్ టీచర్లు ఉన్నారా? చదువులు అంటే మార్కులేనా? చదువులు అంటే పాఠాలు చదివినిపించడమేనా? చదువులు అంటే టీచర్ల అనుభవాలు ఉండవా? విద్యార్థులకి మంచి చెడులు చెప్పరా? ఏది మంచో ఏది చెడో పాఠాన్ని ఉద్దేశంతో చెప్పరా? మరి ఏమీ రాకుండా ఉత్తత్వ చదువులు చదువుకున్న పాపానికి నరకం అనుభవిస్తూ ఎంతమంది చనిపోతున్నారో మీరు గమనిస్తున్నారా? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కొందరైతే, చదువులు మానేసే వాళ్ళు మరికొందరైతే, నేను దేనికి పనికిరాను అని తమను తామే నాశనం చేసుకునే వాళ్ళు మరికొందరైతే, పెరిగి పెద్దయినాక దుర్వ్యసనాలు పాలైన వాళ్ళు అనేక మంది, డ్రగ్స్కి అలవాటయ్యే వాళ్ళు, గంజాయికి అలవాటయ్యే వాళ్ళు, పబ్బుల చుట్టూ తిరిగే వాళ్ళు, పార్కులంపడి తిరిగే వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆలోచించండి. సక్రమమైన చదువుని మీరు నేర్పించకపోవడం వల్లనే, గుణాత్మకమైన విద్యను విద్యార్థికి అందించిన ఎడల ఆ విద్యార్థి తనను తాను నిరూపించుకుంటూ, రుజువు చేసుకుంటూ అత్యున్నత స్థాయి విద్యార్థిగానే కాదు, అత్యున్నత స్థాయి పౌరుడిగా మీకు, మీ కుటుంబానికి, దేశానికి కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెస్తాడు. మరి ఆ పని చేయడంలో ఎక్కడ విఫలమవుతున్నాం? ఎందుకు సిగ్గుపడుతున్నారు? నేను టెస్ట్ చేస్తానంటుంటే, నేను టెస్ట్ చేసేది మీ పిల్లల లోపాలు చెప్పడానికి కాదు, మీరు ఏమి నేర్పించుకోవాలో మీరు తెలుసుకోవడానికి. నేనేమి నేర్పించాలో నేను తెలుసుకోవడానికి, మీరేమి నేర్పించాలో మీరు తెలుసుకోవడానికి. అడుగు ముందుకేయండి.